ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది టీజీఎస్ ఆర్టీసీ. డిజిటల్ పేమెంట్స్ నుంచి బస్ ట్రాకింగ్ వరకు టెక్నాలజీని అనుసంధానం చేశారు. మరోవైపు గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆర్టీసీ బస్సులను అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. ఫ్యూచర్లో గూగుల్ మ్యాప్స్తో ఆర్టీసీ అనుసంధానిస్తే రియల్ టైంలో బస్సుల సమాచారం తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు ఆర్టీసీ అధికారులు. మరోవైపు లాంగ్ డిస్టెన్స్ బస్సులకు ప్రమాదాలు జరగకుండా ఏఐ ఆధారిత డ్రైవర్ అలారం సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీంతో బస్సు నడిపే సమయంలో డ్రైవర్ నిద్రపోతే అలారం అలర్ట్ చేస్తుంది. స్మార్ట్ ఏఐ కెమెరా సిస్టంతో బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు దానికి గల కారణాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా స్మార్ట్ టెక్నాలజీ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సేవలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు అధికారులు. బస్ ట్రాకింగ్ అనేది గమ్యం యాప్ ద్వారానే మనం ట్రాక్ చేయగలుగుతున్నాము. కానీ లేటెస్ట్గా మనం గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఐటీఎన్సీ డిపార్ట్మెంట్కి మా స్టాటిక్ ఇన్ఫర్మేషన్, డైనమిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంటర్న్ గూగుల్కి షేర్ చేస్తే ఫ్యూచర్లో మనకి గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా ట్రావెల్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేసి గమ్యం యాప్ ద్వారా బస్సు ట్రాకింగ్, ట్రాఫిక్ సమయాల్లో బస్సు ఎక్కడ ఉందన్న సమాచారం తెలుసుకునే అవకాశం కల్పించారు అధికారులు. ఇప్పటి వరకు గమ్యం యాప్ను 52 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని తెలిపారు. రీసెంట్గా గమ్యం యాప్ ద్వారా ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కూడా కల్పించామన్నారు ఆర్టీసీ అధికారులు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో కామన్ మొబిలిటీ కార్డులు తీసుకురానుంది. స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలని ఆలోచిస్తోంది. మొదటి దశలో మహాలక్ష్మి పథకంలోని మహిళల కోసం కామన్ మొబిలిటీ కార్డులను జారీ చేయనుంది. రాష్ట్రంలో ప్రతిరోజు మహాలక్ష్మి పథకం కింద 38 నుంచి 40 లక్షల మంది మహిళలు జీరో టికెట్ ద్వారా ప్రయాణిస్తున్నారని తెలిపారు అధికారులు. గమ్యం యాప్లో మనం ఏదైతే ఓపీఆర్ఎస్ లాంగ్ డిస్టెన్స్ సర్వీస్కి బుక్ చేసుకున్నామో ఆ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే ఆ బస్సు ఎక్కడుంది అనేది తెలిసిపోతుంది. ఎన్ని నిమిషాల్లో ఏ పాయింట్కి వస్తుంది అనేది కూడా ఎస్టిమేటెడ్ టైం కూడా తెలిసిపోతుంది. దాన్ని బట్టి బుక్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క ట్రావెల్ వాళ్ళు రావడం అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అదే కాకుండా గమ్యం యాప్లో మనం లేటెస్ట్గా బుకింగ్ కూడా మనం ప్రవేశపెట్టాం. బుకింగ్ సౌలభ్యం కూడా ప్రవేశపెట్టాం. అంటే గమ్యం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అందులో బుక్ యువర్ టికెట్ అని ఒక ఆప్షన్ పెట్టడం జరిగింది. అందులోకి వెళ్తే డైరెక్ట్గా బుకింగ్ ఛానల్లోకి వెళ్ళిపోతుంది. దాంతో కూడా లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ని బుక్ చేసుకోవచ్చు.